గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరముట మాని తిరిగిపోయి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది, నీ చేయి త్రిప్పి దండులో నుండి నన్ను తీసుకొని పొమ్మని సారథితో చెప్పాను. కవచాల మధ్యలో సందు ఎంత ఉంటుందండి? గురి చూడకుండా యువతల బాణం వేస్తే అది ఇటు తిరిగి వచ్చి అక్కడ తగిలింది. ఇది ప్రభువు చేసేటటువంటి కార్యం. ఆయన కృపను ఆధారంగా చేసుకుని పర్వాలేదులే, దేవుడు మనవడి దేవుడే కదా, మన దేవుడే కదా, ఒక క్షమాపణ అట్లా పడేద్దాంలే అని అనుకుంటే, ఒకసారి అట్లా పడేస్తే దేవుడు వింటాడు కదా, మన ప్రభు మంచోడు కదా అన్నటువంటి ఆలోచనలో గనక మనం బ్రతికితే, ఆహాబు లాంటి ఆలోచనలో మనం బ్రతికితే అది పరిపక్వత కాదు. కృపను ఆధారంగా చేసుకుని కృపకు వ్యతిరేకంగా పనిచేయటం. ఆ కృపకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎక్కడో గురి చూడకుండా బాణం కొడితే అది తిరిగి వచ్చి నీకే తగులుతుంది. అది కూడా ఎక్కడ? కవచపు బందుల సందులో తగులుతుంది. ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. ఇది ప్రభువు పరిపక్వత లేని జీవితానికి చేసేటటువంటి తీర్పు. పరిపక్వత క్షమాపణలో ఉంటుంది. పరిపక్వత తిరిగి దేవుని వైపుకు చూడటంలో ఉంటుంది. రాజైనటువంటి యెహోషాపాతు జీవితం నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్యం యొక్క విస్తరణను కోరుకునేవారు కేవలము విశ్వాసులుగా ఉండిపోకుండా శిష్యులుగా ఎదుగుతారు. శిష్యులుగా ఎదిగిన వారు తమ సమయంలో కొంత భాగం, తమ ధనంలో కొంత భాగం కాకుండా తమ సమయము యావత్తు, తమ ధనం యావత్తు, తమ కుటుంబము యావత్తు, వారి ప్రతి కణము, ప్రతి ఆలోచన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రభుత్వమును ఈ ప్రపంచములో చాటటం కోసమే, నీ రాజ్యము వచ్చునుగాక అన్న ప్రార్థనతోనే జీవిస్తారు. నీ చిత్తము పరలోకముందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరునుగాక అన్న ఆలోచనతోనే జీవిస్తారు. వారి కణములో, ప్రతి డిఎన్ఏలో, ప్రతి సబ్కాన్షియస్ మైండ్లో యేసు ప్రభు యొక్క రాజ్యము స్థిరంగా ఉంటుంది. అయితే ఆ దిశగా వెళ్ళే సమయంలో మనం చేసే నిర్ణయాలలో గనక సంఘ జీవితంలో అయినా, సహవాస జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, వ్యక్తిగతంగా మనకుండే సంబంధాలలో అయినా ఓవర్ యాక్షన్ చేసుంటే, ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే, ఒకవేళ తప్పుడు సంబంధంలో కాలు పెట్టి ఉంటే, అది వ్యక్తిగతంగా మనకు, కుటుంబంగా మన కుటుంబానికి, సంఘ జీవితానికి అడ్డొచ్చేదిగా ఉంటే, ఆ సంబంధాన్ని, ఎత్తైన లేకపోతే దేవతా స్తంభాన్ని